ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్సి ఎస్జిడి టెక్స్ట్ బుక్లోని 1వ పాఠంకి సంబంధించిన పరీక్షను చూద్దాం. 1వ పాఠం శిశువు యొక్క వికాసం. ఇందులో 50 నుంచి 51 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. పరీక్షలో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని భావించి కాపీ కొట్టడం లేదు. ఈ సందర్భంలో పిల్లవాని నైతిక దశ: 1 2వ దశ పూర్వ, 2 1వ దశ పూర్వ, 3 5వ దశ ఉత్తర, 4 4వ దశ సంప్రదాయ. పరీక్షల్లో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని భావించి కాపీ కొట్టడం లేదు. ఈ సందర్భంలో పిల్లవాని నైతిక దశ: 1 2వ దశ పూర్వ, 2 1వ దశ పూర్వ, 3 5వ దశ ఉత్తర, 4 4వ దశ సంప్రదాయ. కుక్కను చూసిన అనుభవం ఉన్న పిల్లవాడు గాడిదను చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉన్నందువల్ల కుక్క అని భావించరు. 1 అనుగుణీత, 2 వ్యవస్థీకరణ, 3 సాంశీకరణం, 4 సమతుల్యత. కుక్కను చూసిన అనుభవం ఉన్న పిల్లవాడు గాడిదను చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉన్నందువల్ల కుక్క అని భావించడం. 1 అనుగుణీత, 2 వ్యవస్థీకరణ, 3 సాంశీకరణ, 4 సమతుల్యత. ఈ క్రింది వాటిలో పెరుగుదల లక్షణం కానిది: 1 పరిమాణాత్మకంగా, 2 ఇది వికాసంలో ఒక భాగం, 3 జీవితాంతం కొనసాగదు, 4 ఇది సమగ్రమైనది. ఈ క్రింది వాటిలో పెరుగుదల లక్షణం కానిది: 1 పరిమాణాత్మకమైనది, 2 ఇది వికాసంలో ఒక భాగం, 3 జీవితాంతం కొనసాగదు, 4 ఇది సమగ్రమైనది. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడడం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం: 1 వికాసం ఒక పరస్పర చర్య, 2 వికాసం సంచితమైనది, 3 వివిధ వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి, 4 వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం: 1 వికాసం పరస్పర చర్య, 2 వికాసం సంచితమైనది, 3 వివిధ వికాసాల పరస్పర సంబంధం కలిగి ఉంటాయి, 4 వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ. ఈ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంది. 1 ఉత్తర బాల్య దశ, 2 పూర్వ వయోజన దశ, 3 పూర్వ కౌమార దశ, 4 మధ్య వయోజన దశ. ఈ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంది. 1 ఉత్తర బాల్య దశ, 2 పూర్వ వయోజన దశ, 3 పూర్వ కౌమార దశ, 4 మధ్య వయోజన దశ. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు: 1 గాల్టన్, 2 పావులా, 3 గెస్సెల్, 4 హెర్లాక్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు: 1 గాల్టన్, 2 పావులా, 3 గెస్సెల్, 4 హెర్లాక్. వికాసం గురించి సరికాని ప్రవచనం: 1 క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది, 2 వైయక్తిక భేదాలు ఉంటాయి, 3 అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది, 4 సంచిత ప్రక్రియ. వికాసం గురించి సరికాని ప్రవచనం: 1 క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది, 2 వైయక్తిక భేదాలు ఉంటాయి, 3 అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది, 4 సంచిత ప్రక్రియ. కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుండి శిక్షణ తప్పించుకోవడానికి విజేత పాటించే దశ ఈ స్థాయిలో కనబడుతుంది: 1 పూర్వ సంప్రదాయ, 2 సంప్రదాయ, 3 సంప్రదాయేతర, 4 ఉత్తర సంప్రదాయ. కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుంచి శిక్షణ తప్పించుకోవడానికి విజేత పాటించే దశ ఈ స్థాయిలో జరుగుతుంది: 1 పూర్వ సంప్రదాయ, 2 సంప్రదాయ, 3 సంప్రదాయేతర, 4 ఉత్తర సంప్రదాయ. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి: 1 ఇంద్రియచాలక, 2 పూర్వ ప్రచాలక, 3 మూత్ర ప్రచాలక, 4 నీత ప్రచాలక దశ. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి: 1 ఇంద్రియచాలక దశ, 2 పూర్వ ప్రచాలక దశ, 3 మూత్ర ప్రచాలక దశ, 4 నీత ప్రచాలక దశ. పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు: 1 అభ్యసనం పునర్బలం, 2 ప్రోత్సాహం బహుమతులు, 3 పరిశోధన ప్రేరణ, 4 అన్వేషణ అనుభవం. పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు: 1 అభ్యసనం పునర్బలం, 2 ప్రోత్సాహం బహుమతులు, 2 పరిశోధన ప్రేరణ, 4 అన్వేషణ అనుభవం. పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం: 1 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, 2 వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతుంది, 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనా అవలంబిస్తుంది, 4 వికాసం ఒక పరస్పర చర్య. పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకుల్లో ప్రారంభమై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం: 1 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, 2 వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతుంది, 3 వికాసం ఖచ్చితమైన నమూనా అవలంబిస్తుంది, 4 వికాసం ఒక పరస్పర చర్య. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం: 1 చలన కారకం, 2 అనువంశికత, 3 పరిసరాలు, 4 అభ్యాసము. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం: 1 చలన వికాసం, 2 అనువంశికత, 3 పరిసరాలు, 4 అభ్యాసము. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మరో సాంఘిక క్లిష్ట పరిస్థితి: 1 నమ్మకం అపనమ్మకం, 2 శ్రమించడం న్యూనత, 3 ఉత్పాదక స్తబ్దత, 4 చిత్తశుద్ధి నిరాశ. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మరో సాంఘిక క్లిష్ట పరిస్థితి: 1 నమ్మకం అపనమ్మకం, 2 శ్రమించడం న్యూనత, 3 ఉత్పాదకత స్తబ్దత, 4 చిత్తశుద్ధి నిరాశ. పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ: 1 శైశవ దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 కౌమార దశ. పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ: 1 శైశవ దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 కౌమార దశ. అభ్యసన సంసిద్ధత ఏర్పడే దశ: 1 శైశవ దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 కౌమార దశ. అభ్యసన సంసిద్ధత ఏర్పడే దశ: 1 శైశవ దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 కౌమార దశ. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం.
పరీక్షల్లో కాపీ కొట్టాలని కూడా విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని భావించి కాపీ కొట్టడం లేదు. ఈ సందర్భంలో పిల్లవాని నైతిక దశ. కరెక్ట్ ఆన్సర్ 4. 4వ దశ సంప్రదాయ దశ. 4వ దశది అది సంప్రదాయ స్థాయిలో ఉంటుంది. పరీక్షలో కాపీ కొట్టాలనుకోండి విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని నైతిక విలువలు భావించి కాపీ కొట్టడం లేదు. ఈ సందర్భంలో పిల్లవారి నైతిక దశ. సంప్రదాయ స్థాయిలో 4వ దశ. కరెక్ట్ ఆన్సర్ 4. కుక్కను చూపిన అనుభవం ఉన్న పిల్లవాడు గాడిదను చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉన్నందువల్ల కుక్క అని భావించడం. కరెక్ట్ ఆన్సర్ 3. సాంశీకరణం. కుక్కను చూసిన అనుభవం ఉన్న పిల్లవాడు గాడిదను చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉన్నందువల్ల కుక్క అని భావించడం సాంశీకరణం. కరెక్ట్ ఆన్సర్ 3. ఈ క్రింది వాళ్ళ పెరుగుదల లక్షణం కానిది. కరెక్ట్ ఆన్సర్ 4. ఇది సమగ్రమైనది. ఈ క్రింది వాళ్ళ పెరుగుదల లక్షణం కానిది సమగ్రమైనది అని ఇచ్చారు. ఇది సరికాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దాని శిక్షణ ప్రోత్సాహం తోడడం వల్ల మంచి గాయకుడగడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. కరెక్ట్ ఆన్సర్ 1. వికాసం ఒక పరస్పర చర్య. అంటే ఇక్కడ పరిసరానికి అనువంశికత మధ్య చర్య జరిగింది కాబట్టి గాత్రం రావడం అది అనువంశికంగా జరిగింది. బయట శిక్షణ ఇవ్వడం అనేది పరిసరాల పరంగా జరిగింది కాబట్టి ఒకదానికొకటి పరస్పర చర్య. కరెక్ట్ ఆన్సర్ 1. ఇక్కడ వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయని అంటారు. అది భౌతిక వికాసం శారీరక వికాసం అనేక సంబంధాలు చూపిస్తే అప్పుడు అది రాయాలి. కానీ ఇక్కడ అనువంశికతకును పరిసరాలు చూపిస్తున్నారు కాబట్టి వికాసం ఒక పరస్పర చర్య. కరెక్ట్ ఆన్సర్ 1. ఈ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంది. కరెక్ట్ ఆన్సర్ 3. పూర్వ కౌమార దశ. ఈ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంది. పూర్వ కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ 3. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడిన జీవితాలయంలో ఇది పనిచేస్తుందన్న వారు. కరెక్ట్ ఆన్సర్ 3. గెసెల్. టెక్స్ట్ బుక్లు ఇచ్చింది గెసెల్ ఒక్కటే పరిపక్వత యొక్క నిర్వచనం అనుకుంటా. గెసెల్. కరెక్ట్ ఆన్సర్ 3. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడిన జీవితాలయంలో ఇది పనిచేస్తుందన్న వారు. గెసెల్. కరెక్ట్ ఆన్సర్ 3. వికాసం గురించి సరికాని ప్రవచనం. కింది వాళ్ళు వికాసం గురించి సరికాని ప్రవచనం అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ 3. అన్ని దశలో ఒకే విధంగా ఉంటుంది అన్నాడు. అన్ని దశలో ఒకే విధంగా వికాసం ఉండదు కాబట్టి అది సరికాని ప్రవచనం. వికాసం గురించి సరికాని ప్రవచనం అన్ని దశలో ఒకే విధంగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 3. కోల్బెర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుంచి శిక్షణ తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో కనబడుతుంది. విధేయత గుర్తుపెట్టి కరెక్ట్ ఆన్సర్ 1. పూర్వ సంప్రదాయం. కోల్బెర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రులను శిక్షణ తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో జరుగుతుందని పూర్వ సంప్రదాయం. కరెక్ట్ ఆన్సర్ 1. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి. కరెక్ట్ ఆన్సర్ 1. ఇంద్రియచాలక దశ. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి ఇంద్రియచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ 1. పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. పియాజే ప్రకారం కరెక్ట్ ఆన్సర్ 4. అన్వేషణ అనుభవం. పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారంటే అన్వేషణ అనుభవం. కరెక్ట్ ఆన్సర్ 4. పిల్లల భాషా వికాసం మొదటి ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా అని ఒక మాట వచ్చిందని సరే. కరెక్ట్ ఆన్సర్ 3. వికాసం ఖచ్చితమైన నమూనాన్ని పాటిస్తుంది. పిల్లల భాషా వికాసం మొదటి ముద్దు పరుగులో ప్రారంభమై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం అండి. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ 2. వికాసం అనేది ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలుగా మారుతుంది కాబట్టి వికాసం అనేది ఖచ్చితమైన నమూనా క్రమం అనేది పాటిస్తుంది. సంబంధంగా కాదు. కరెక్ట్ ఆన్సర్ 3 అండి. 224ది 3. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం. కరెక్ట్ ఆన్సర్ 3. పరిసరాలు. వ్యక్తి సాంఘిక వికాసం అనేది సరే బయటికి వెళ్ళాలి కాబట్టి పరిసరాలు. కరెక్ట్ ఆన్సర్ 3. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మరో సాంఘిక క్లిష్ట పరిస్థితి. కరెక్ట్ ఆన్సర్ 2. శ్రమించడం న్యూనత. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మరో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే శ్రమించడం న్యూనత. కరెక్ట్ ఆన్సర్ 2. పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ శైశవ దశ. కరెక్ట్ ఆన్సర్ 1. పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ శైశవ దశ. కరెక్ట్ ఆన్సర్ 1. అభ్యసన సంసిద్ధత ఏర్పడే దశ. కరెక్ట్ ఆన్సర్ 3. ఉత్తర బాల్య దశ. అభ్యసన సంసిద్ధత ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ 3. అందరు ఎగ్జామ్ బారేసారు. కింద ఆన్సర్లు కూడా నేను చూసుకోండి. థ్యాంక్ యూ.